హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వర్కౌట్ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్. కాకపోతే నేను బెంచ్ ప్రెస్ దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఎందుకు అంటే ఇంకా బెంచ్ నన్ను ఫుల్ గుంజుతుండే. ఇవాళ నేను ఎట్లాగో రెస్ట్ డేనే ఉండే, రేపు కూడా లెగ్ డే కాబట్టి ఫైన్ రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను కూడా బెంచ్ ఇవాళ కొట్టేద్దామని ఫిక్స్ అయినా. మరీ హెవీ పర్సనల్ రికార్డులు పిఆర్లు కాకుండా డీసెంట్ వెయిట్ 100 kgs వరకు తీసుకెళ్ళిన. 100 kgs వరకు. ఇంకా ప్రతిసారి మైండ్ మాట బాడీ వినాలని లేదు, అప్పుడప్పుడు బాడీ మాట కూడా మైండ్ వినొచ్చు. సో ఫుల్ క్రేవింగ్ అవుతుండే కాబట్టి ఫస్ట్ బెంచ్ 100 kgs 60, 80, 100 kgs వెళ్ళిపోయినా. 100 kgsతోనే నాకు ఎప్పుడు 4 రెపిటేషన్సే వస్తాయి, ఎప్పటి నుంచో 4 వస్తున్నాయి. సో ఈరోజు 5 ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసేసరికి 1, 2, 3, 4 క్లీన్ రెప్స్ వచ్చినాయి. మధ్యలో ఎక్కడ బ్రేక్ పడకుండా వచ్చేసరికి నేను ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే 5th రేపు ఎట్లాగూ వస్తుందని చెప్పేసి. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఇది యాక్చువల్లీ వస్తుండే 5th రేపు 100% వస్తుండే. నేను 4th రేపు తర్వాత వచ్చేస్తుంది అన్నట్టు ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేసరికి కొంచెం అంత ఫోకస్ చేయలేదు. ఇంకా ఫోకస్ బీకింది, ఇంకా అట్లా 5th రేపు బీకింది. 5th రేపు బీకింది అని చెప్పేసి ఇంకా ఇంకొంచెం టెంప్ట్ అయిపోయి మనం 110 kgs ట్రై చేసినాం. 110 kgsతోని 1 రేప్ వచ్చేస్తుంది ఆరామ్సే. సెకండ్ రేప్ ట్రై చేసినాం ఇవాళ. సెకండ్ రేప్ ఫస్ట్ టైం నేను 110 kgsతో సెకండ్ రేప్ ట్రై చేయడం. సో లైట్ సపోర్ట్తోని 110 kgs 2 reps వచ్చినాయి. దాని తర్వాత స్ట్రెంత్ లెవెల్ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి 100 kgs పెట్టుకున్నాం. మళ్ళీ పర్సనల్ రికార్డ్ 115 ఉండే టచ్ చేద్దాం అనుకున్నా కానీ లేదు, ఇవాళ అసలు బెంచ్ ప్రెస్సే కాదు. అట్లాంటిది మనం 100, 110 దాకా వెళ్ళిపోయినాం కాబట్టి ఇంకా చాలని చెప్పేసి క్లోజ్ చేసే ముందు 100 kgs మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం, స్ట్రెంత్ లెవెల్ తెలిసిపోతుంది, ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దామని చెప్పేసి మళ్ళీ 100 kgs పెట్టుకున్నా. 100 kgsతోని సెకండ్ సెట్ ఇది. సో ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దామని చెప్పేసి పెట్టుకున్నా. ఇది నీట్గా లిఫ్ట్ ఇచ్చిండు. 1, 2, 3, 4 మళ్ళీ 4 క్లీన్ రెప్స్ వచ్చినాయి. కాకపోతే 5th రేప్ కష్టం. ఇప్పుడు ఒకసారి కొట్టేసినాం 100, మళ్ళీ తర్వాత 110 ముట్టుకున్నా కాబట్టి 5th రేప్ కష్టం ఉండే. ఇది కూడా ఇంకా లైట్ సపోర్ట్తో వచ్చింది. ఇంకా ఇక్కడతోని బెంచ్ క్లోజ్. మన అసలు డెడ్స్ అండ్ ఆర్మ్స్ ఏదైతే సెషన్ ఉంటుందో అది స్టార్ట్ చేసిన. మన షోల్డర్ ఇంకా బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ రోజు పుల్అప్స్, బార్ డిప్స్, దేశీదండ్, సూపర్ సెట్ పెట్టుకుంటా 10, 10, 10. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 100 క్రాస్ చేయాలని ఫిక్స్ అయినా. ఈరోజు మాత్రం 110 వరకు రీచ్ అయినా. ఫస్ట్ సెట్ పుల్అప్స్ వచ్చేసి 10 క్లీన్గా వచ్చేసినాయి, ఏం టెన్షన్ లేదు. ఇది వచ్చేసి సెకండ్ సెట్ ఇంకా అట్లా 10 తీసిన. వెయిటెడ్ పెట్టలేదు ఇవాళ, లాస్ట్ టైం వెయిటెడ్ పెట్టినా కాబట్టి ఈసారి ఓన్లీ బాడీ వెయిట్ వర్కౌట్సే. బాడీ వెయిట్ వర్కౌట్స్ ఆర్ లవ్. బాడీ వెయిట్ వర్కౌట్స్ ఎప్పటికీ నా ఫేవరెట్. సో ఇమ్మీడియట్గా గ్యాప్ ఇవ్వకుండా ఈ బార్ డిప్స్ కొట్టిన 10. ఇదేంటంటే కొంచెం వెనక్కి టిల్ట్ అయితే ట్రైసెప్ ఫోకస్డ్ బార్ డిప్స్ ఉంటాయి, ముందరికి టిల్ట్ అయితే చెస్ట్ ఫోకస్డ్ ఉంటాయి. సో మనం కొంచెం వెనక్కి టిల్ట్ అయ్యి కొంచెం ట్రైసెప్ ఫోకస్డ్ కొట్టేసినాం. తర్వాత వితౌట్ గ్యాప్ ఇవ్వకుండా ఇమ్మీడియట్గా దేశీదండ్ వచ్చేసి బ్యూటిఫుల్, నా ఫేవరెట్. ఒక వేరియేషన్ ఏం చేయాలి ఇంకా మిగతా ఏం చేయొద్దంటే నేను దేశీదండే చూస్ చేస్తా. దీంతో మన షోల్డర్, బ్యాక్, చెస్ట్, క్వాడ్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కావ్స్ అన్నీ హిట్ అవుతాయి, అన్ని క్రేజీ హిట్ అవుతాయి దీంతో. ఒక్క వేరియేషన్తో సూపర్ వేరియేషన్. అసలు ఎవరైనా జిమ్ స్టార్ట్ చేయాలంటే నేను ఫస్ట్ వేరియేషన్ నేను దేశీదండే అంటా. దేశీదంతో స్ట్రెంగ్త్ క్రేజీ ఫౌండేషన్ బిల్డ్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ ఫౌండేషన్ మొత్తం నాది దేశీదంతోనే వచ్చింది. దాని తర్వాత వచ్చేసి పుల్అప్స్, బార్ డిప్స్. అందుకనే నేను ఏమైనా కూడా బాడీ వెయిట్ వర్కౌట్స్ వదలను అసలు. నేను బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే పిచ్చి నాకు. అండ్ వీటితోని ఇంజురీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కంపారేటివ్లీ. సో యూ కెన్ గో క్రేజీ ఆన్ బాడీ వెయిట్ వర్కౌట్స్. 100, 200, 300, 400, 500 తీయొచ్చు. ఇంకా బాడీ వెయిట్ వర్కౌట్స్ ఈ సెట్ కొట్టేసినాక తర్వాత గుర్తొచ్చింది నాకు, నేను డెల్స్ అండ్ ఆర్మ్స్ రోజు బైసెప్ ఫోకస్డ్ పుల్అప్ కొట్టాలి, చిన్నప్ కొట్టాలి. అదే యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే మర్చిపోయి పుల్అప్స్ ధనాధన్ తీసిన. తర్వాత గుర్తొచ్చింది కాబట్టి ఈ బైసెప్ ఫోకస్డ్ చిన్నప్ కొట్టిన నేను. ఇది ఒక సైడు కాన్సన్ట్రేట్ చేసుకుంటా. యాజ్ యూ కెన్ సీ ఆల్టర్నేట్గా బైసెప్ మీద వెయిట్ వేస్తూ స్లోగా దింపడానికి ట్రై చేస్తా. ఇది బైసెప్కి దీనంత బెస్ట్ వేరియేషన్ ఏది ఉండదు నన్ను అడిగితే. నువ్వు ఎన్ని లక్షల మెషిన్ పెట్టు, ఎంత బైసెప్ కర్ల్స్ ఏమన్నా చెయ్యి, నాకైతే చినప్స్ కన్నా బెస్ట్ వేరియేషన్ ఏది అనిపించదు బైసెప్స్కి.
సో బైసెప్ సైజ్ నాదంతా చినప్స్తో పెరిగింది, ట్రైసెప్ సైజ్ అంతా బార్ డిప్స్తోనే పెరిగింది, అండ్ ఓవరాల్ స్ట్రెంగ్త్ మాత్రం దేశీ దండ్తోనే పెరిగింది నాకు. మొత్తం నా కోర్ ఫౌండేషన్ మొత్తం, నా బాడీ ఫౌండేషన్ మొత్తం ఈ 3 వేరియేషన్స్తోనే వచ్చింది నాకు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మన షోల్డర్ వర్కౌట్. షోల్డర్ ప్రెస్లో ఇది ఒక వేరియేషన్, స్టాండింగ్ సింగిల్ ఆర్మ్ షోల్డర్ ప్రెస్. దీంతో ఏంటంటే కొంచెం కోర్ యాక్టివేట్ అవుతుంది. సింగిల్ ఆర్మ్తో ఫైన్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం, డంబుల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం సెకండరీ మజిల్ లాగా కోర్ యాక్టివేట్ అవుతుంది. కానీ ప్రైమరీ మజిల్ ఆబ్వియస్లీ షోల్డరే. ఇమీడియట్గా సెకండ్ సెట్ 15 రెప్ వస్తుంది, కానీ 12, 13, 14 కొట్టినాక 15 రెప్స్ ట్రై చేయడానికి, సెకండ్ సెట్ 15 రెప్స్ ట్రై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు కట్ టైంలో హైపోట్రోఫీనే మెయిన్ టార్గెట్, వాల్యూమే మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ లిఫ్టింగ్ మోర్ వెయిట్స్, కొట్టే టైంలో కొడదాం. ఇప్పుడు మాత్రం ఐ వాంట్ వాల్యూమ్. అండ్ ఫస్ట్ ఎప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేస్తాను, బికాజ్ నా రైట్ హ్యాండ్ మజిల్ లెఫ్ట్ హ్యాండ్ మజిల్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఆ సిమెట్రీ రావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ నాన్ డామినెంట్ హ్యాండ్ యాజ్ పర్ మై రీసెర్చ్. దాని తర్వాత వచ్చేసి డంబుల్ సైడ్ లాటరల్స్. ఇది ఫిక్స్డ్ వెయిట్ 12.5 పెట్టుకొని టోటల్ వాల్యూమ్ పెంచుకుంటూ పోయినా. అంటే ఎవ్రీ సెట్ 10 రెప్స్ లాగా తీసుకుంటూ పోతుండే. అండ్ గ్రిప్ వచ్చేసి నాకు పింకీ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్తో పట్టుకోవడం ప్రిఫర్ చేస్తా. వెనకాల వచ్చేసి మన జిమ్ బ్రోస్ ఉదయ్ అండ్ సుజిత్, షౌట్అవుట్ టు దెమ్. సెట్ మధ్యలో మజాక్లు నడుస్తూనే ఉంటాయి. సో షౌట్అవుట్ టు దెమ్. అండ్ లాటరల్స్ వచ్చేసి లైక్ ఐ సెడ్, నేను పింకీ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్తో గ్రిప్ గట్టిగా పట్టుకుంటా. ఇండెక్స్ ఇంకా మిడిల్ ఫింగర్ లైట్గా జస్ట్ టచ్ చేస్తాను అంతే డమ్ముల్ని. సో ఇట్లా పట్టుకునేసరికి ఏంటంటే నాకు సైడ్ లాటరల్స్ కొంచెం ఎక్కువ యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నాకు ప్రోగ్రెస్ వస్తుంది కాబట్టి ఐ ఫాలో దిస్. అండ్ తర్వాత వచ్చేసి ఫేస్ పుల్స్ ఈరోజు మరీ అంత అగ్రెసివ్గా చేయలేదు. డీసెంట్ వెయిట్ పెట్టుకొని ఈ ఫేస్ పుల్స్ ఒక 3-4 సెట్లు కొట్టినాను అంతే, మరీ ఎక్కువ కాకుండా. ఈసెంట్రిక్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుండే ఇలా. అండ్ రెప్స్ మాత్రం మ్యాక్స్ హైపోట్రోఫీకి 15 ఫిక్స్డ్. ఎవ్రీ వేరియేషన్ 15 పెట్టడానికి ట్రై చేసిన, ఎవ్రీ సెట్ 15 రెప్స్ తీయడానికి ట్రై చేసిన. సో వెయిట్ కూడా ఎక్కువ తక్కువ చేయలేదు, ఫిక్స్డ్ అదే వెయిట్ పెట్టేసి ఇంకా రెప్స్ మాత్రమే 15+ తీయడానికి ట్రై చేసిన. ఫేస్ పుల్స్ ఇక్కడితోనే క్లోజ్. దాని తర్వాత వచ్చేసి వర్కౌట్ ఫ్రంట్ డెల్స్ లైట్ వెయిట్, లైట్ రెప్స్. ఎక్కువ ట్రైన్ చేయను నేను. నాకు దేశీ దండ్ ఇంకా నార్మల్ షోల్డర్ ప్రెస్ కొట్టేటప్పుడే ఫ్రంట్ డెల్స్ ట్రైన్ అయిపోతుంది అండ్ మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి వాటి మీద సపరేట్గా అంత ఫోకస్ చేయను నేను ఎక్కువ. సో ఒక 2 సెట్లు కొట్టినాను నేను. ఈ వెయిట్ వచ్చేసి ఫిక్స్డ్ వెయిట్ పెట్టిన, మరీ ఎక్కువ వెయిట్ కూడా పెట్టలేదు. రెప్స్ కూడా డీసెంట్ రెప్స్, హైపోట్రోఫీ రెప్స్. దీంతో ఫ్రంట్ డెల్స్ లైట్గా టచ్ చేసి ట్రైన్ చేసిన. ఇంకా దీని తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ స్ట్రగ్స్కి నా ఫేవరెట్ వేరియేషన్ ఇది బార్బెల్ స్ట్రగ్స్. దీంతో వచ్చేంత రిజల్ట్స్ నాకు ఏ వేరియేషన్తో రాలేదు. కేబుల్ ట్రై చేసిన, మెషిన్ ట్రై చేసిన, అన్నీ ట్రై చేసినా కూడా. సో బార్బెల్ స్ట్రగ్స్ నేను డీసెంట్ వెయిట్ మరీ ఎక్కువ పెట్టుకోలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పైన కాంట్రాక్షన్ ఎంజాయ్ చేయాలి. కాంట్రాక్షన్ ఎంజాయ్ చేసి మెల్లగా కింద రానియాలి వెయిట్ని. ఇంకా అది ఫెయిల్ అయినాక ఫాస్ట్గా రెప్స్ చేయాలి. దాని తర్వాత డెల్ట్స్ అయిపోయినాక బైసెప్ కర్ల్స్. బైసెప్ ఇంకా ట్రైసెప్ కొడదాం అనుకున్నా కానీ ఇప్పటికే ట్రైసెప్ డెడ్ అయిపోయింది మొత్తం. సో బైసెప్ మాత్రమే ఈజీ బైసెప్ బార్తోని చేసిన. ఇది ఫస్ట్లో నేను 15 రెప్స్ 10-15 రెప్స్ అట్లా తీసుకుంటూ పోయినా. ఎప్పుడైతే 15 రెప్స్ రాలేదో అప్పుడు వెయిట్ పెంచిన నేను. అప్పటి వరకు ఫిక్స్డ్ వెయిట్ ఉండే 10 ప్లేట్స్ వేసేసి. సో మధ్యలో పంపు చూసేసరికి అద్దంలో చూస్తేనేమో పంపు ఫుల్ అనిపించింది, కెమెరాలు చూసేసరికి తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక బాడీ డిస్మోర్ఫియా ఇది ఎప్పుడు ఉండేదే మనకి. డైరెక్ట్గా చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కెమెరాలు చూసినప్పుడు తక్కువ అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. దాని తర్వాత ఎప్పుడైతే 15 రెప్స్ ఫెయిల్ అయిందో అప్పుడు ఇంకొక 5 kgs యాడ్ చేసి 15 30 kgs. ఈ బార్బెల్ చిన్న బార్బెల్ కాబట్టి మేబీ ఒక 10-15 kgs ఉండవచ్చు. 15 రెప్స్ ఫెయిల్ అయినాక వెయిట్ పెంచి ఇక లైట్గా మొమెంటం వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్ ఇన్ మై ఒపీనియన్. అప్పుడప్పుడు ఈగో లిఫ్టింగ్ కూడా కొంచెం చూసి చేసేస్తాను నేను, ఇట్స్ ఫైన్. దాని తర్వాత హ్యామర్ కర్ల్స్ నార్మల్ డంబుల్తో కొడితేనే అసలు మ్యాడ్ పంప్ వస్తుంది నాకు. అట్లాంటిది కేబుల్తోని త్రూఅవుట్ ద మోషన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇచ్చి పడేసింది అసలు. 2 సెట్లకే నాకు ఫుల్ క్రేజీ ఫీల్ వచ్చింది. బైసెప్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది దీంతో. 2 సెట్లు, మరీ ఎక్కువ కూడా కొట్టలేదు నేను. 2 sets 15 reps ఈచ్. ఇది కొట్టేసరికి ఇంకా నాకు మళ్ళీ ట్రైసెప్ కూడా కొట్టబుద్ధి కాలే.
ఈ రోజుతో సెట్ అయిపోయింది ఆమె నాకు. లాస్ట్ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో. లో ఇంటెన్సిటీ కార్డియో యాజ్ ఇన్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్ వైల్ డూయింగ్ ఇట్. అది లో ఇంటెన్సిటీ కార్డియో. ఇది ఒక 30 minutes గుంజి ఇంకా సెషన్ క్లోజ్.